గత 2 రోజులుగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మరియు ఇతర తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో వర్షాలు ముసురులాగా పట్టి కురుస్తూనే ఉన్నాయండి. గత 3 డేస్ నుంచి మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఈరోజు సండే, ఓకే, పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నారు, సరిపోయింది. కాకపోతే ఏంటంటే అండి, రేపు స్కూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇదే పనిగా కానీ వర్షాలు పడుతున్నట్లయితే స్కూల్ పిల్లలు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉందండి. పాపం ఈ చలి ఉంటుంది మొత్తం. అంటే పెద్ద పిల్లలు అయితే పర్లేదు, 8th 9th 10th, మరీ చిన్నపిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి స్కూల్స్ కానీ గవర్నమెంట్ కానీ ఏమన్నా రేపు అంటే క్లాసులు సస్పెండ్ చేసే ఆస్కారం ఏదైనా ఉందా, అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టే అవుతుందండి. వాళ్ళ పెద్దలకు కూడా టెన్షన్గా ఉంటుంది. ఇంకొక విషయం అండి, ఒకవేళ మనం వెళ్తున్నప్పుడు వాన పడింది అనుకోండి, బైక్ని అమాంతం స్పీడ్గా నడిపించేస్తుంటామండి మనం. ఎందుకండి, తడుస్తామేమో, లెఫ్ట్ సైడ్కి ఆగిపోతే అయిపోద్ది కదా. అంత వేగంగా వెళ్ళి మనం ప్రమాదానికి లోనయ్యి ఇతరులకు ప్రమాదం కాజ్ చేయడం కూడా అంత సముచితం అయితే కాదండి. నిజంగా ఆలోచించాలి మనం కూడా. ఒక్కొక్కసారి వాన పడ్డప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఎంత కేర్ తీసుకోవాలి. ఇందాక చిన్నపిల్లల గురించి చెప్తున్నా కదండి, పాపం ఈ విధంగా వాళ్ళు గొడుగులు వేసుకోవాలి, పేరెంట్స్ రావాలి, దిగపెట్టాలి, లేదా స్కూల్ ఆటో వచ్చేస్తుంది, స్కూల్ బస్సులు వస్తాయి కదండి. స్కూల్కి వెళ్ళి సాయంత్రం 3:30 వరకు మళ్ళీ అదే విధంగా వాన పడుతూ ఉందనుకోండి, ఒక టెన్షన్ వాతావరణం అనేది ఉంటుంది అనమాట. అంటే ఆలోచన. సరే, కొంతమంది అనుకుంటారు అమ్మ స్కూల్ ఉంటే బాగుంది, పిల్లకాయలు అల్లరి ఎక్కువైపోయింది ఇంట్లో అని చెప్పి. అలా కాదండి, గవర్నమెంట్ కూడా ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను.